అమ్మయ్య గైస్, మొత్తానికైతే ఈ రూమ్ నైతే క్లీన్ చేసేసాను. ఎందుకంటే ఈ రూమ్ వచ్చేసి మేము ఒక గేమింగ్ రూమ్ లాగా మార్చబోతున్నాము. మన సించాన్ డోరేమన్ గనోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి ప్రెసెంట్ అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను. ఇప్పుడు వచ్చేసి ఇదేంటి గైస్, ఇక్కడేంటి కంటైనర్స్ వచ్చాయేంటి సడన్ గా? ఇక్కడ చాలా అంటే చాలా కంటైనర్స్ ఉన్నాయిగా. ఇక్కడ చూస్తుంటే ఈ విలన్ లాగా అనిపిస్తుంది. ఫ్రాంక్లిన్, నేను ఈ విలన్ ఆత్మని. నువ్వు వచ్చేసి ఈ విలన్ దగ్గరికి వెళ్ళి నన్ను ఇక్కడికి తీసుకురా. ఆ తర్వాత నేను ఈ విలన్ లోపలికి వెళ్ళి ఈ కంటైనర్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి వీళ్ళు నాకేం చెప్తున్నారంటే వాళ్ళనైతే ఇక్కడికి తీసుకురమ్మని చెబుతున్నారు. అరే ఇప్పుడు వీళ్ళని ఇక్కడికి ఎలా తీసుకురావాలి? ఏ కాల్, ఇప్పుడు వచ్చేసి ఇక్కడికి ఎలా తీసుకురావాలి? నువ్వు ముందుగా ఎవరినైతే తీసుకురావాలో వాళ్ళ పైన ఒక ఎఫెక్ట్ వస్తుంది. అప్పుడు నువ్వు డైరెక్ట్ గా వాళ్ళు ఉండే ప్లేస్ కు వెళ్తావు. కాల్ చెప్తున్నది ఏంటంటే ఎవరినైతే మనం ముందుగా తీసుకురావాలో వాళ్ళకైతే ఒక ఎఫెక్ట్ అయితే వస్తుందట. చూద్దాం పదండి. ఇక్కడ వచ్చేసి ఎవరికి మనకి ఇంతకుముందు చూసినాం కానీ ఇక్కడ ఎవరికైతే ఎఫెక్ట్ అయితే కనిపించలేదు. ఇంతకీ ఎవరికి? అరే అక్కడేంటి, అక్కడ చూడండి గైస్, అక్కడ వచ్చేసి ఎఫెక్ట్ అయితే వచ్చేసింది. అంటే ముందుగా మనం వచ్చేసి అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే మనమైతే తీసుకురావాలన్నమాట. ఇక్కడ ఎవరున్నారు? అరే గైస్, వీడు వచ్చేసి పెన్నీ వైజ్ అనమాట. వీడు చాలా అంటే చాలా డేంజర్. సరే పదండి, మనం వచ్చేసి వీడిని ఎలాగో ఒకలాగా మనమైతే ఇక్కడికి తీసుకురావాలి. అరే వామ్మో గైస్, అబ్బా ఇదేంటబ్బా ఇది? నేనేంటి ఎక్కడికి వచ్చాను? నాకైతే ఏమీ అర్థం అవ్వట్లేదు. ఇక్కడ వచ్చేసి ఈ ప్రపంచం మొత్తం ఎర్రగా ఉందేంటి? అదిగో చూడండి, అక్కడ చంద్రుడు కూడా ఎంత ఎర్రగా ఉన్నాడో చూడండి. అరే ఇంతకీ ఇదేం లొకేషన్? నాకైతే ఏమీ అర్థం అవ్వట్లేదు. ఇంతకీ ఇక్కడ చెట్టు దగ్గర మంటలున్నాయేంటి? వాళ్ళెవరు గాల్లో ఉన్నారు? నా పేరే పెన్నీవైజ్. ఇప్పుడు ఇక్కడున్న వీళ్ళందరి మైండ్ నా కంట్రోల్లోనే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళని ఇలాగే గాల్లో ఉంచి వీళ్ళ మైండ్ను మొత్తం నేను పాడు చేసి ఆ తర్వాత వీళ్ళను చంపేస్తాను. వాడొచ్చేసి పెన్నీ వైజ్ వాళ్ళని వచ్చేసి మైండ్ కంట్రోల్లో చేస్తున్నాడు. అందుకే అనుకుంటా వాళ్ళు వచ్చేసి గాల్లో నిలబడినా కూడా ఏమీ అరవట్లేదు. అంటే గైస్, మనం వచ్చేసి ఒక వెపన్ అయితే తీసుకుందాం. ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. వాడు వచ్చేసి ఎక్స్ట్రాలు చేస్తే వాడినైతే చంపేస్తాను. పదండి పదండి, మనమైతే ఇక్కడికి వచ్చేసాము. ఏ పెన్నీ వైజ్, నీకొచ్చేసి ఒక విషయం చెప్పాలి. ఎవడ్రా నువ్వు? ఫ్రాంక్లిన్ నువ్వా? ఏంటి ఇక్కడికి వచ్చావేంటి? నీ మైండ్ని కూడా కంట్రోల్ చేయమంటావా? ఏ పెన్నీవైజ్, వద్దు వద్దు, నేను వచ్చేసి నీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే నీకైతే ఒక కంటైనర్ వచ్చింది. ఆ కంటైనర్ మా ఇంటి పైనే ఉంది. అక్కడ నీ ఆత్మ కూడా ఉంది. నీ ఆత్మే నిన్ను తీసుకురమ్మని నాకు ఇక్కడికి పంపించింది. సరే సరే వస్తాను. సరే దా, తొందర మనమైతే వెళ్దాం. ఓకే గైస్, మొత్తానికైతే దీన్నైతే తీసుకొస్తున్నాను. మనమైతే దీన్ని జాగ్రత్త చూడాలి. ఎందుకంటే ఇది మనకు తెలియకుండా మన మైండ్ని అయితే కంట్రోల్ చేసేస్తుంది అనమాట. అమ్మయ్య, ఓకే గైస్, మొత్తానికైతే ఇక్కడున్న పెన్నీ వైజ్ని అయితే తీసుకొచ్చేసాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి పెన్నీ వైజ్ లోపలికి ఆత్మ వెళ్ళింది కాబట్టి బాగా కనిపిస్తుంది. సరే ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనం ఎవరిని తీసుకురావాలి? గైస్, నేనైతే చాలా సేపటి నుంచి వెయిట్ చేసి చూస్తున్నాను కానీ నాకైతే ఇక్కడ ఉన్న కంటైనర్స్కి అయితే ఎవరికైతే కనిపించట్లేదు. సరే పదండి, మనమైతే లోపల కూడా ఇంకా కొన్ని కంటైనర్స్ అయితే ఉన్నాయి కదా, అందులో ఎవరికైనా వచ్చిందేమో చూద్దాం. అరే గైస్, ఇదిగో చూడండి, ఇక్కడ వచ్చేసి మన కాల్కి అయితే వచ్చిందనమాట ఎఫెక్ట్ అనేది. సరే పదండి, మనం వచ్చేసి ఈ కాల్ దగ్గర నుంచి డైరెక్ట్గా మనం నిజమైన కాల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అమ్మయ్య గైస్, ఇంతకి నేను ఎక్కడికో వచ్చినట్టున్నానే. సరే చూద్దాం పదండి. ఇదేదో హాస్పిటల్ లాగా అనిపిస్తుంది. సరే పదండి, ఇక్కడ చూద్దాం. ఇక్కడ అరే అదిగో చూడండి, అక్కడ వచ్చేసి మహాకాల్ గాడైతే ఉన్నాడు చూడండి. హే డాక్టర్స్, ఇంతకీ ఈ జాంబీ రెడీ అయిపోయిందా? ఇంకా ఎంత టైం పడుతుంది? ఫాస్ట్ గా చెయ్యండి. ఇక్కడున్న ఈ కొంతమంది మనుషులని మనం జాంబీస్ లాగా చేసి ఈ ప్రపంచంలోకి వదిలేస్తే ఈ జాంబీస్ వచ్చేసి అప్పుడు అందరినీ కరుస్తాయి. అందరు కూడా జాంబీస్ లాగా మారిపోతారు. అప్పుడు మనం ఒక మెడిసిన్ తయారు చేసి దానిని మనం ఎక్కువ రేటుకి అమ్మితే చాలా డబ్బులు వస్తాయి. చేయండి ఫాస్ట్ గా వీళ్ళను జాంబీస్ లాగా రెడీ చేయండి. ఇక్కడైతే పని మొదలవుతుంది. ఇంకా ఇటువైపు చాలా మంది ఉంటారు. అరే అక్కడేంటి? రే ఎవడ్రా నువ్వు? సీక్రెట్ గా మా మిషన్ తెలుసుకుంటున్నావు? ఓహో ఫ్రాంక్లిన్, ఏంటి ఇక్కడికి వచ్చావేంటి? చేతిలో గన్ను పట్టుకున్నావేంటి? ఏయ్ మహాకాల్, నువ్వు చేస్తుంది చాలా అంటే చాలా పెద్ద తప్పు.
అసలు ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. ఏయ్ ముందు సోది ఆపి ఎందుకొచ్చావో చెప్పరా. నీకొచ్చేసి మా ఇంటి పైన ఒక కంటైనర్ అయితే వచ్చింది, అందుకే అక్కడ నీ ఆత్మ ఉంది, నిన్ను తీసుకురమ్మని చెప్తే నేనైతే ఇక్కడికి వచ్చేసాను. సరే సరే పద. అక్కడ గనక నాకు కంటైనర్ లేకపోతే అప్పుడు నీ సంగతి చెప్తాను. అమ్మయ్య గైస్, మొత్తానికైతే మహాకాల్ని కూడా ఇక్కడికైతే తీసుకొచ్చేసాం. ఇప్పుడు వచ్చేసి ఎవరిపైన మనకైతే ఎఫెక్ట్ అయితే వచ్చిందో చూడాలి. ఇక్కడ వచ్చేసి ఎవరిపైన అయితే కనిపించట్లేదు. అరే అక్కడేంటి, అక్కడ అయితే వచ్చింది గైస్. మనకు వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి చూచూ ట్రైన్ అన్నమాట. సరే పదండి, ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని తీసుకురావాలా. ఇది వచ్చేసి చాలా అంటే చాలా డేంజర్. సరే ఏం చేస్తాం పదండి. అరే వామ్మో వామ్మో గైస్, అబ్బా అరే ఇదేంటబ్బా ఇది, మళ్ళీ నేను గాల్లో నుంచి కింద పడ్డానేంటి, నాకైతే ఏమీ అర్థం అవ్వట్లేదు. ఇంతకీ ఇదేం లొకేషను, మొత్తం అయితే చాలా అంటే చాలా కంపెనీలు అయితే కనిపిస్తున్నాయి. కానీ అదిగో అదిగో చూడండి, వామ్మో అబ్బా అరే ఇక్కడేంటబ్బా, ఇక్కడ వచ్చేసి ఫుల్ వర్షం పడుతుందేంటి, నాకైతే ఏమీ అర్థం అవ్వట్లేదు. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి పాడైపోయిన ట్రైన్స్ కదా, అంటే ఇక్కడే అక్కడ కనిపించింది కదా మనకు చూచూ ట్రైన్ అయితే ఇక్కడే కనిపించింది. అరే అదిగో చూడండి, ఇక్కడేంటి, ఇక్కడ వీరిని ఎవరినో వాళ్ళని చంపేసింది అనుకుంటా. వామ్మో గైస్, మనం వచ్చేసి దానికి గనక కనిపిస్తే ఇక మన పని అయిపోతుంది. లేదు లేదు, మనమైతే మెల్లిమెల్లిగా ఇక్కడ దాక్కుందాం, ఓకేనా. చూచూ ట్రైన్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అందరిని చంపుకొని తింటాను. చూచూ ట్రైన్ నాకు ట్రైన్ ఎక్కడం అంటే చాలా ఇష్టము, కానీ కొంతమంది నా ట్రైన్ ని మొత్తం పాడు చేశారు, అందుకే నేను ఒక గోస్ట్ లాగా మారిపోయాను. అరే గైస్ వామ్మో, అక్కడే మనకైతే చూచూ ట్రైన్ అయితే ఉంది. మనమైతే జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అది గనక మనల్ని చూస్తే ఎలా రియాక్ట్ అవుతుందో నాకైతే తెలియదు. మనం వచ్చేసి మెల్లిమెల్లిగా వెళ్దాం పదండి. ఏ చూచూ ట్రైన్, ఏయ్ ఎవరు నువ్వు, ఇటువైపు వస్తే చచ్చిపోతావని తెలీదా నీకు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏ చూచూ ట్రైన్, నేనైతే ఇక్కడికి నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. నీకొచ్చేసి ఒక కంటైనర్ అయితే వచ్చింది, ఆ కంటైనర్ వచ్చేసి మా ఇంటి పైన ఉంది. నువ్వు చెప్పేవని నేను ఎందుకు నమ్ముతాను అనుకున్నావు? లేదు లేదు, నేను నిజమే చెప్తున్నాను, నువ్వు వచ్చేసి నన్ను నమ్మొచ్చు. అక్కడ నీకు ఒక కంటైనర్ అయితే ఉంది, లేకపోతే నువ్వు ఇక్కడ ఉన్నట్టుగా నాకెలా తెలుసు చెప్పు. అక్కడున్న నీ ఆత్మ నన్ను ఇక్కడికి పంపించింది. సరే ఎందుకో నాకు నిన్ను చూస్తే నమ్మాలనిపిస్తుంది. ఇప్పటికైతే నేను నీ వెంట వస్తున్నాను. అమ్మయ్యా ఓకే గైస్, మొత్తానికైతే చూచూ ట్రైన్ అయితే ఇక్కడికైతే తీసుకొచ్చేసాను. చూడండి ఇప్పుడు వచ్చేసి ఎవరిపైన ఎఫెక్ట్ వచ్చిందో చూడాలి. ఇక్కడ సెర్బియన్ డాన్సింగ్ లేడీ దానిపైన అయితే రాలేదు. ఇంకా మనమైతే బయటికి వెళ్ళి చూద్దాం పదండి. అక్కడ వచ్చేసి ఇంకా చాలా మంది ఉన్నారు కదా. ఇక్కడ పుష్పరాజు పైన రాలేదు, ఈ విల్లానికి రాలేదు. పైనకెక్కి చూద్దాం పదండి. ఇక్కడ వచ్చేసి అరే అక్కడేంటి, ఇక్కడ వచ్చేసి మా ఇండియన్ ఫ్రాంక్లిన్ తమ్ముడి పైన అయితే ఎఫెక్ట్ అయితే వచ్చిందనమాట. అంటే ఇప్పుడు వచ్చేసి నేను మా తమ్ముడిని తీసుకురావాలనుకుంటా. సరే పదండి, మనం వచ్చేసి మా తమ్ముడిని అయితే ఇక్కడికి తీసుకొద్దాం. అమ్మయ్యా అరే గైస్, మొత్తానికైతే ఇక్కడికో వచ్చినట్టున్నామే. ఇంతకీ ఇదేంటబ్బా, ఇది వచ్చేసి మొత్తం చెత్త అయితే కనిపిస్తుంది. అరే అదిగో చూడండి, అక్కడ వచ్చేసి మా తమ్ముడైతే ఉన్నాడు. ఇంతకీ వీడేం చేస్తున్నాడు? ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మొత్తం పాత కార్లు అయితే ఉన్నాయి, అలాగే మొత్తం చెత్త అయితే ఉందన్నమాట. అరే ఇక్కడేంటి ఇంత కొత్త కారు ఉంది? అరే తమ్ముడు, ఇక్కడేం చేస్తున్నావురా? అన్నయ్య, నేను ఇక్కడ ఉన్నట్టుగా నీకెలా తెలుసు అన్నయ్య? ఇక్కడ వచ్చేసి నేను ఇదిగో ఈ పాత కార్లు ఉన్నాయి కదా, వీటిని వచ్చేసి మంచిగా రిపేర్ చేసి వాటికి వచ్చేసి మంచిగా పెయింట్ వేసి ఇక్కడ చూస్తున్నావు కదా, ఇలా వచ్చేసి కొత్త కార్ల లాగా రెడీ చేస్తున్నాను అన్నయ్య. అరే తమ్ముడు, ఇదంతా ఎందుకురా అసలు? అన్నయ్య నీకేం తెలియదేంటి అన్నయ్య, ఇలా మనం వచ్చేసి పాత కార్లను వచ్చేసి తక్కువ రేటుకి ఎవరి దగ్గరైనా సరే కొనుక్కొనొచ్చు. ఆ తర్వాత వీటికి టైర్లు అవన్నీ లేవు కదా, మంచిగా మనమైతే రెడీ చేయాలి, టైర్లు ఫిక్స్ చేయాలి. ఇంకా ఇందులో వచ్చేసి ఇంజన్ అవన్నీ మనమైతే మంచిగా పెట్టేసి ఇక్కడ మనం మంచిగా వెల్డింగ్ చేసేసి ఆ తర్వాత పెయింట్ వేసేసామనుకో, ఇప్పుడు వచ్చేసి చూడు, ఇక్కడ వచ్చేసి చాలా పాతగా ఉంది కదా కారు, ఇక్కడ చూస్తున్నావా, ఇది వచ్చేసి సూపర్ గా ఉంది చూడన్నయ్య, కావాలంటే ఒకసారి ఎక్కి చూడు. అరే తమ్ముడు అవునరా, ఇందులో వచ్చేసి చాలా అంటే చాలా కొత్త ఆప్షన్స్ అయితే ఉన్నాయిరా. నిజంగా ఇది చూడడానికి కొత్త మోడల్ లాగే అనిపిస్తుంది. అంతే కదన్నయ్య, ఇదిగో చూడు, దీన్ని వచ్చేసి ఇంజన్ పర్ఫెక్ట్ చేశాం కాబట్టి మంచిగా వెళ్తుంది. చూడన్నయ్య చూడు, ఇక్కడ నేను వర్క్ చేస్తుంటానన్నయ్య, ఇది వచ్చేసి నా కొత్త బిజినెస్. ఆహా అరే బాగుందిరా, నీ బిజినెస్ అయితే బాగుంది. కానీ ఇక్కడికి నేను ఎందుకు వచ్చానో తెలుసా?
ఎందుకన్నయ్యా చెప్పన్నయ్యా. అరే తమ్ముడు, అక్కడ మా ఇంటి దగ్గర నీకైతే కంటైనర్ ఉందిరా. ఆ కంటైనర్ దగ్గర నీ ఆత్మ ఉంది. అది నిన్ను తీసుకురమ్మని ఇక్కడికి పంపించింది. అరే ఏంటన్నయ్యా నువ్వు చెప్పేది? ఆత్మ ఏంటి, అక్కడ ఉండడమేంటి? నాకైతే ఏమి అర్థం అవ్వట్లేదు. అరే నువ్వైతే రారా బాబు, అక్కడ నీకు కంటైనర్ అయితే ఉంది కదా, ఇంకా చాలా మందిని అయితే పిలుచుకురావాలి. అమ్మయ్య ఓకే గైస్, మొత్తానికైతే మా తమ్ముడిని కూడా తీసుకొచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి ఎవరిపైన మనకైతే ఎఫెక్ట్ వచ్చిందో చూడాలి. అరే ఇక్కడేంటి, ఇక్కడ వచ్చేసి గ్రానీ పైన అయితే ఎఫెక్ట్ అయితే వచ్చిందనమాట. సరే పదండి, మనం వచ్చేసి గ్రానీని అయితే తీసుకొద్దాం. ఇంతకీ గ్రానీ ఇప్పుడు ఎక్కడుందో ఏంటో. అరే వామ్మో గైస్, అబ్బా అరే ఇదేంటబ్బా ఇది. అరే ఒక్కొక్కసారి గాల్లో నుంచి వస్తున్నానేంటి, ఇంతకీ ఇదేం ప్లేస్ అబ్బా? మొత్తం వచ్చేసి చుట్టూ ఏదో ఎత్తైన గోడలాగా ఉంది. గ్రానీ ఏంటి ఇక్కడ పూజ చేస్తుంది, అలాగే ఇక్కడ చాలా అంటే చాలా మంచు పడుతుంది గైస్. ఇక్కడ చూడండి. ఆవాహయామి పిశాచిని, ఆవాహయామి. పాతాళ లోకంలో ఉన్న పిశాచిని వెంటనే ఇక్కడికి వచ్చి నాకు ఇంకా ఎక్కువ శక్తులనివ్వు. అరే గైస్, ఇది వచ్చేసి ఆ పిశాచిని దయ్యాన్ని పిలుస్తుందన్నమాట. అంటే ఇంకా దీనికి వచ్చేసి ఉన్న శక్తులు సరిపోవా, ఇంకా వచ్చేసి ఇంకా చాలా శక్తులు కావాలంటుంది. వామ్మో, ఇక్కడ స్నో మ్యాన్ బొమ్మలు కూడా ఉన్నాయి. ఇది ఇంతకీ ఏం చేస్తుందో ఏంటో, మనం దాని పూజను డిస్టర్బ్ చేస్తాం కదా. ఏ గ్రానీ, ఎవడ్రా వాడు? నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారేంటి? అరే ఫ్రాంక్లిన్, నువ్వా? ఏంట్రా ఇక్కడికి వచ్చావు? నా పూజను భంగం చేసావేంటి? ఏ గ్రానీ, సారీ నన్ను క్షమించు. అదేంటంటే నీకైతే ఒక కంటైనర్ అయితే వచ్చింది. ఆ కంటైనర్ మా ఇంటి పైన ఉంది. అక్కడ నీ ఆత్మ కూడా ఉంది. ఆ ఆత్మే నీ దగ్గరికి నన్ను పంపించింది. ఏంట్రా నువ్వు చెప్పేది? అక్కడ కంటైనర్ ఉండడమేంటి, ఆత్మ ఉండడమేంటి? ఏమో నాకైతే ఏమీ తెలీదు. నాకేం తెలుసు, అక్కడ కంటైనర్ ఉంది. ఆ కంటైనర్ దగ్గరికి వెళ్తే అక్కడ నీ ఆత్మ ఉంది. ఆ ఆత్మ వచ్చేసి నిన్ను తీసుకురమ్మంటే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు వచ్చేసి ఇందులో ఉన్నట్టుగా నాకెలా తెలుస్తుంది చెప్పు? సరే అవును కదా, నేను ఇక్కడ ఉన్నట్టుగా ఎవరికి తెలీదు. నువ్వు ఇక్కడికి వచ్చావంటే నా ఆత్మ నిన్ను ఇక్కడికి పంపిందనుకుంటున్నాను. సరే వెళ్దాం కదా. అమ్మయ్య ఓకే గైస్, మొత్తానికైతే గ్రానీని అయితే తీసుకొచ్చేసాను. ఇంకా కొన్ని కంటైనర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా వీళ్ళని వచ్చేసి తీసుకొచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా ఎవరికి రాలేదేంటి అని అనుకున్నాను. వెనం దానికైతే వచ్చిందనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఈ వెనం దగ్గరికి అయితే వెళ్ళాలి. సరే పదండి, ఏం చేస్తాం? అరే గైస్, ఇంతకి వీళ్ళు ఏం చేస్తున్నారు నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. ఇక్కడ కారు ఉంది కదా, కారు చాటకు మనం దాచుకొని మనమైతే చూద్దాము. అరే కలర్ఫుల్ క్రిమినల్స్, ఈ ప్లాన్ ఖచ్చితంగా మనకు వర్కౌట్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు అవెంజర్స్ దగ్గర చాలా స్పెషల్ సూపర్ కార్స్ ఉన్నాయి. ఈ రోజు రాత్రి మనం ఎలాగైనా సరే మన ప్లాన్ ని సక్సెస్ఫుల్ గా అమలు చేసి కార్లను దొంగతనం చేయాలి. ఇక్కడ నేను ప్లాన్ వేస్తాను, చూడండి. అరే గైస్, వీళ్ళు వచ్చేసి అవెంజర్స్ దగ్గర ఉన్న సూపర్ కార్లను అయితే దొంగతనం చేయాలనుకుంటున్నారు. లేదు గైస్, మనం వచ్చేసి వీళ్ళ ప్లాన్ అయితే డిస్టర్బ్ చేయాలి. అయితే గైస్, ఇప్పుడు వచ్చేసి మనం వెనం ని తీసుకెళ్ళడానికి వచ్చాం కదా. ఏ వెనం, ఎవడ్రా అది? ఏ ఫ్రాంక్లిన్, ఏంట్రా ఇక్కడికి వచ్చావేంటి? చేతిలో గన్నేంటి? మమ్మల్ని కలుస్తావా? నేనొచ్చేసి నిన్ను కాల్చడానికి రాలేదు, ఏమీ చేయడానికి రాలేదు. మా ఇంటి పైన వచ్చేసి నీకు ఒక కంటైనర్ అయితే వచ్చింది. అక్కడ నీ ఆత్మ ఉంది. ఆ ఆత్మే నన్ను ఇక్కడికి పంపించింది. అక్కడ నీ కంటైనర్ ఉంది కదా, అందులో ఓపెన్ చేసి నీకేమైనా సరే గిఫ్ట్లు వస్తుండొచ్చు. ఏంట్రా కంటైనర్ ఏంటి? నా కంటైనర్ మీ ఇంటి పైనకి ఎందుకు వచ్చిందిరా? ఏమో నాకేం తెలుసు. సరే పద, ఇక్కడ వచ్చేసి నేను నీళ్లలో నుండే నేనైతే ఇక్కడికి వచ్చేసాను. అరే కలర్ఫుల్ క్రిమినల్స్, నేను వచ్చేంత వరకు మీరు ఇంకా ప్లాన్ ని మంచిగా రెడీ చేయండి, ఓకేనా? సరే పదరా ఫ్రాంక్లిన్. అమ్మయ్య ఓకే గైస్, మొత్తానికైతే వెనం ని కూడా తీసుకొచ్చేసాను. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా కొంతమంది ఉన్నారు. ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఇంకా ఇక్కడ వచ్చేసి సెరబేన్ డాన్సింగ్ లేడీ అయితే ఉంది. దానిపైన మనకు ఎఫెక్ట్ వచ్చిందా? లేదు, రాలేదు. ఇంకా ఈ ముందు వైపు వచ్చేసి ఇంకా ఇద్దరైతే ఉన్నారు గైస్. ఒకరు వచ్చేసి ఈవిల్ నన్ను, ఇంకొకరు వచ్చేసి మనకు పుష్పరాజ్ అనుకుంటా. ఇంతేనా? ముగ్గురు ఉన్నారనుకుంటా. అంతే గైస్, ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి పుష్పరాజు పైన అయితే ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం వచ్చేసి పుష్పరాజుని అయితే ఇక్కడికి తీసుకురావాలి. పదండి. ఏ గైస్, ఇదేంటబ్బా ఇది? నేనేంటి ఎక్కడికో వచ్చినట్టున్నానే. ఇక్కడేంటి గైస్, ఇప్పుడిప్పుడే తెల్లారుతున్నట్టుగా ఉంది. పుష్పరాజు వచ్చేసి ఎక్కడున్నాడు? ఇది వచ్చేసి మొత్తం పెద్ద అడవిలాగా అనిపిస్తుంది. చుట్టూ కూడా చూడండి, చాలా అంటే చాలా మొత్తం పొగ అయితే ఉందన్నమాట. ఇంతకీ మనం ఇక్కడికి వచ్చామంటే పుష్పరాజు వచ్చేసి, అరే ఇదిగో చూడండి, ఇక్కడే పుష్పరాజ్ అయితే ఉన్నాడు. పుష్పరాజ్, నీ అవ్వ తగ్గేది లేదు.
అరే ఇంకా అట్ట చూస్తాన్రేంట్రా, తొందరగా లోడ్ ఎక్కించండి. అరే గైస్ వీళ్ళు వచ్చేసి చెక్కలనైతే లోడ్ ఎక్కిస్తున్నారనుకుంటా. గైస్ చూడండి, మొత్తం వచ్చేసి 3 ట్రక్కులు అయితే వచ్చేసాయి. ఏ పుష్పరాజ్, యో ఫ్రాంక్లిన్, ఏందప్పా ఇక్కడికి వచ్చేసావో? పుష్పరాజ్, అదేంటంటే నీకైతే ఒక కంటైనర్ అయితే వచ్చింది. ఆ కంటైనర్ వచ్చేసి మా ఇంటి దగ్గరే ఉంది. పద ఇక్కడ చూడండి గైస్, నా బట్టలకు మొత్తం అయితే దుమ్మంటిందనమాట. ఓకే గైస్, మనమైతే ఈ చెట్టు దగ్గర నుంచే కదా ఇక్కడికి వచ్చేసాం. అమ్మయ్య గైస్, మొత్తానికైతే పుష్పరాజుని కూడా ఇక్కడికైతే తీసుకొచ్చేసాను. చూడండి, పుష్పరాజ్ ఆత్మ వచ్చేసి పుష్పరాజులోకి అయితే వెళ్ళిపోయింది. అయితే గైస్ చూడండి, నా బట్టలు అయితే మొత్తం పాడైపోయాయి అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా 2 కంటైనర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ విలన్ పైన అయితే ఎఫెక్ట్ రాలేదంటే ఖచ్చితంగా మనకైతే సెర్బియన్ డాన్సింగ్ లేడీ పైన అయితే ఎఫెక్ట్ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సరే పదండి చూద్దాం. అరే గైస్, అదిగో చూడండి, ఖచ్చితంగా ఎఫెక్ట్ వస్తుందన్నాను కదా. అక్కడ వచ్చేసి సెర్బియన్ డాన్సింగ్ లేడీ పైన మనకి అయితే ఎఫెక్ట్ కనిపిస్తుంది. సరే పదండి, మనం వచ్చేసి సెర్బియన్ డాన్సింగ్ లేడీని అయితే ఇప్పుడు తీసుకురావాలి. మన డ్రెస్ పైన వచ్చేసి మొత్తం దుమ్ముండే కదా, అది మొత్తం అయితే పోయిందనమాట. సరే ఇప్పుడు వచ్చేసి మనం సెర్బియన్ డాన్సింగ్ లేడీ గారిని అయితే తీసుకురావాలి. పదండి. అరే వామ్మో గైస్, అబ్బా ఇదేంటబ్బా ఇది, మళ్ళీ నేనేంటి పైనుంచి పడ్డాను. ఇక్కడేంటి ఇదేదో సిటీ లాగా ఉంది. రే అదిగో చూడండి, అక్కడేంటి సెర్బియన్ డాన్సింగ్ లేడీనే అది. వీళ్ళందరినీ చంపింది నేనే. నేనంటే ఈ ప్రపంచంలో ఎవరికి భయం లేకుండా పోయింది. ఎవరైనా బయటికి వస్తే వాళ్ళ పని అయిపోతుంది. అరే గైస్, ఇది వచ్చేసి చాలా అంటే చాలా డేంజర్. అందుకే నేనైతే ఇప్పుడు పెద్ద గన్ అయితే పట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి పదండి, మనమైతే సెర్బియన్ డాన్సింగ్ లేడీ దగ్గరికి వెళ్దాం. ఏ సెర్బియన్ డాన్సింగ్ లేడీ, భలే దొరికావురా. ఆగు. నిన్ను ఈ రోజు నిన్ను చంపే వరకు విడిచిపెట్టనురా ఫ్రాంక్లిన్. నీ పని అయిపోతుంది. ఇక్కడి నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావు? ఏ సెర్బియన్ డాన్సింగ్ లేడీ, ఆగు, నేను చెప్పేది విను. అదేంటంటే నీకొచ్చేసి ఒక కంటైనర్ వచ్చింది. ఆ కంటైనర్ మా ఇంటి పైన ఉంది. నిన్ను తీసుకెళ్ళడానికి నేను ఇక్కడికి వచ్చాను. అబద్ధాలు చెప్తున్నావురా నువ్వు, అబద్ధాలు చెప్తున్నావు. ఆగరా, ఆగు. ఎంత దూరం పరిగెత్తుతావో పరిగెత్తు, కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టేదే లేదు. వస్తున్నాను. అరే గైస్, లేదు గైస్, వీడొచ్చేసి మన వెంట పడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మనమైతే ఎలాగో ఒకలాగా వీడినైతే అక్కడికి తీసుకెళ్లిపోవాలి. అరే ఫ్రాంక్లిన్, ఇక్కడ నా కంటైనర్ ఉంది కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను, గుర్తుంచుకో. మొత్తానికైతే వీడినైతే తీసుకొచ్చేసాం కదా. ఇంకా మనకు వచ్చేసి ఇంకా ఈ విలన్ అనమాట. ఈ విలన్ ఒకదాన్ని తీసుకొచ్చేస్తే మనకు కూడా మన కంటైనర్ అయితే వచ్చేస్తుంది. అరే గైస్, ఇదిగో చూడండి, ఈ విలన్ పైన ఎఫెక్ట్ అయితే వచ్చిందనమాట. సరే ఇప్పుడు వచ్చేసి ఈ విలన్ అయితే తీసుకొద్దాం పదండి. అరే గైస్, ఇదేంటి, నేనేదో బిల్డింగ్ పైనకు వచ్చినట్టున్నానే. ఇక్కడ ఈ విలన్ ఉంటుందా? అరే అక్కడేంటి? అరే గైస్ చూడండి, అక్కడ ఏంటి? వామ్మో గైస్, అవి వచ్చేసి చాలా అంటే చాలా డేంజర్గా కనిపిస్తున్నాయి. ఏంటి ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ విలన్ ఎక్కడుంది? ఇప్పుడు నేను రెడీ చేస్తున్నా అతి పెద్ద ఆర్మీ ఇదే. ఇది వచ్చేసి డేంజర్ వోల్ఫ్ ఆర్మీ. ఇప్పుడు ఈ ఆర్మీతో ఎవరినైనా సరే ఈజీగా ఎదిరించవచ్చు. చూడండి, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా ఇలాగే నేను ఇంకా చాలా పెద్ద ఆర్మీని అయితే రెడీ చేస్తాను. అప్పుడు నన్ను ఎదిరించడానికి ఎవ్వరు రారు. అరే గైస్, అదిగో అక్కడే మనకైతే ఈ విలన్ అయితే కనిపించింది. గైస్ పదండి, మనం వచ్చేసి వీళ్ళు మనల్ని ఏమైనా చేస్తారా ఏంటి? నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. సరే పదండి, వీళ్ళు వచ్చేసి ఏమైనా చేస్తే మన దగ్గర ఇంతకైనా పిస్తోల్ ఉంది కదా, దీంతో వచ్చేసి వీళ్ళని ఈజీగా మనమైతే కాల్ చేయొచ్చు. వీళ్ళైతే మనల్ని ఏమీ చేయట్లేదు. ఏ ఈ విలన్, ఏంటి ఫ్రాంక్లిన్, ఎక్కడికి వచ్చావేంటి? నాతో నీకేం పని? ఏ ఈ విలన్, అదేంటంటే నీకొచ్చేసి ఒక కంటైనర్ అయితే వచ్చింది. ఆ కంటైనర్ మా ఇంటి పైన ఉంది. ఏంటి, మళ్ళీ నాకు కంటైనర్ వచ్చిందా? సరే వస్తాను. అరే గైస్, ఈ ఈవిల్ నన్ను వచ్చేసి ఇంత ఈజీగా ఒప్పుకుంటుందని నేనైతే అనుకోలేదు. ఇంకా మనకు వచ్చేసి ఏమైనా సరే కొడుతుందేమో తిడుతుందేమో అని అనుకున్నాను, కానీ మనకు ఏమీ అనలేదు.
ఈ విలన్ నీకు భయమే లేదా? ఎవడిని చూసి భయమేయాలి? ఆ నువ్వొక పిల్ల బచ్చాగడివి, నిన్ను చూసి ఎవడు భయపడతాడు రా ఫ్రాంక్ ఫ్యాన్? అరే గైస్, ఈ విలన్ వచ్చేసి మనల్ని అస్సలు కూడా రెస్పెక్ట్ అయితే ఇవ్వట్లేదు. ఈ విలన్ నువ్వు వచ్చేసి మర్యాదగా నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎందుకంటే నేను నీకు ఏమీ అనట్లేదు కదా. సరే సరే పద పద. అమ్మయ్య, ఓకే గైస్, మొత్తానికైతే ఈ విలన్ కూడా తీసుకొచ్చేసాను. సరే, మొత్తానికైతే 9 మెంబర్స్ అయితే తీసుకొచ్చేసాం కదా, ఇంకా ఒకటి వచ్చేసి మన కోసం అయితే ఉంది. సరే గైస్, మనం వచ్చేసి దీని దగ్గర నిలబడిన తర్వాత మనకైతే ఈ ఎఫెక్ట్ అయితే పోతుంది అనుకుంటా. ఓకే పదండి. అరే గైస్, చెప్పాను కదా ఎఫెక్ట్ అయితే పోతుందని. ఇప్పుడు వచ్చేసి ఎఫెక్ట్ అయితే పోయింది. సరే, ఇప్పుడు వచ్చేసి ఎవరు కంటైనర్ ని ఓపెన్ చేస్తారో ఓపెన్ చేసుకోండి. గైస్, మీరు ఇప్పటి వరకు వీడియోని చూసి ఇంకా వీడియోని లైక్ చేయడం మర్చిపోతే ఖచ్చితంగా మీరైతే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో సూపర్ అని కామెంట్ చేయండి, ఓకేనా? ముందుగా నా పేరే పెన్నీవైజ్. ఇప్పుడు నేను నా కంటైనర్ ని ఓపెన్ చేస్తాను. ఇదిగో ఓపెన్ కా కంటైనర్ ఓపెన్ కా. ఇదిగో అరే ఓపెన్ అయిపోయింది, కంటైనర్ ఓపెన్ అయిపోయింది. ఇందులో ఏదో బైక్ ఉన్నట్టుంది. సరే, దీనిని మనం ఒకసారి బయటికి తీసి చూద్దాం. ఇంతకీ ఇది ఎలా ఉంది? ఇది వచ్చేసి చాలా చాలా పాత బైక్. నాకు ఈ కంటైనర్ లో ఇలాంటి చెత్త గిఫ్ట్ వస్తుంది అనుకుంటే నేను ఇక్కడికి వచ్చేదాన్నే కాదు. సరే, ఇది ఎంత స్లోగా వెళ్తుందో చూడండి. ఆ పెన్ని వైజ్ గాడు వచ్చేసి దానిని తన్ని ఓపెన్ చేశాడు. అలాగే వాడికి మాత్రం చాలా అంటే చాలా చెత్త బైక్ అయితే వచ్చింది గైస్. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను నా కంటైనర్ ని ఓపెన్ చేస్తాను. నా దగ్గర చాలా బలం ఉంటుంది. ఓపెన్ కా కంటైనర్ ఓపెన్ కా. ఇదిగో ఇదిగో ఇదిగో. దీన్ని ఎలాగైనా సరే మనం ఇలాగే తన్నిన తర్వాత దీనిని ఓపెన్ చేయాలి. ఇప్పుడు చూడండి, దీనిని వెనక్కి వచ్చి ఎలా గుద్దుతానంటే ఇదిగో ఇదిగో ఇదిగో. అరే, కంటైనర్ ఓపెన్ అయింది, కానీ ఇందులో ఇదేంటి? ఇది వచ్చేసి ఒక టేబుల్ లాగా కనిపిస్తుంది. ఇంతకీ ఇదేం టేబుల్? అరే ఇదేంటి? నేనేంటి టేబుల్ పైన కూర్చుంటే టేబుల్ వచ్చేసి బయటికి వచ్చిందేంటి? ఇది వచ్చేసి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అరే ఇదేంటి? ఇది చూడ్డానికి ఒక కారు లాగా అనిపిస్తుంది. ఇంత విచిత్రమైన దాన్ని నేను ఎప్పుడు చూడనే లేదు. అరే ఇది వచ్చేసి సరిగ్గా వెళ్ళట్లేదు. ఓకే ఓకే, దీన్ని వచ్చేసి మనకి ఇంకా సరిగ్గా నడపడం వచ్చేసి రావట్లేదు. కానీ చూడండి, ఇది వచ్చేసి ఒక టేబుల్ వెహికల్ అనుకుంటా. సరే సరే, బాగానే ఉంది కదా, చూస్తున్నారు కదా. దీనితో వచ్చేసి మనం ఎక్కడికైనా సరే కూర్చొని ఈజీగా వెళ్ళిపోవచ్చు. సరే సరే, ఇప్పుడు వచ్చేసి నా టైం వచ్చింది. నేను వచ్చేసి కంటైనర్ ని ఓపెన్ చేస్తాను. నేను పూజ చేసి ఈ కంటైనర్ డోర్స్ అయితే ఓపెన్ చేస్తాను. ఓం భీం ఫట్ స్వాహ. ఓపెన్ అవ్వు కంటైనర్, ఓపెన్ అవ్వు. ఓం భీం ఫట్ స్వాహ. ఓం భీం ఫట్ స్వాహ. ఓపెన్ అయిపోయింది, డోర్ ఓపెన్ అయిపోయింది. చూడండి, నాకు ఇది ఏదో ట్రాక్టర్ వచ్చినట్టుంది. దీన్ని చూడడానికి ఇది అసలు బాగోలేదు. కానీ మనం దీనిని ఒకసారి కిందికి తీసి చూద్దాం, అప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో తెలుస్తుంది. ఇది వచ్చేసి చాలా అంటే చాలా చండాలమైన ట్రాక్టర్. దీన్ని వచ్చేసి నాకు గిఫ్ట్ గా ఇచ్చారేంటి? నా ఆత్మ ఈ ట్రాక్టర్ ఇచ్చిందేంటి? నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. ఇది అసలు వెనక్కి కూడా వెళ్ళట్లేదు. చూడండి, ఇది వచ్చేసి చాలా అంటే చాలా చెత్త ట్రాక్టర్. పుష్పరాజ్, నీ ఎవ్వ తగ్గేది లేదు. ఎంత పాటసు తండరో. ఇప్పుడు మనం మన కంటైనర్ ఓపెన్ చేసే సమయం వచ్చిందప్ప. సరే, మన వెపన్ అయితే మనం తీసుకుందాం. మొత్తానికైతే గుడ్డలి చేతికొచ్చుండాదే. ఇప్పుడు ఈ కంటైనర్ డోర్లను పగలగొట్టే సమయం కూడా వచ్చుండాదే. ఇదిగో అప్ప, లాకర్ని పగలగొట్టేయాలప్ప. ఇక్కడ ఇంకో డోర్ అయితే ఉంది, దీన్ని కూడా మనం పగలగొట్టేద్దాం. ఇదిగో, గురి తప్పకూడదు. పుష్పరాజ్, నీ అవ్వ తగ్గేదే లేదు. చూడండి, మనకు వచ్చేసి బుల్లెట్ ప్రూఫ్ కారు వచ్చుండదే. ఇది వచ్చేసి చూడడానికి చాలా ఎక్సలెంట్ గా ఉండదప్ప. దీంతో వచ్చేసి మనం పోలీసులకు దొరకకుండా ఈజీగా తప్పించుకోవచ్చు. చూడడప్పా, ఇది వచ్చేసి చాలా అంటే చాలా పవర్ఫుల్ కారు.
దీని కలర్ కూడా చూడండి, చాలా డిఫరెంట్గా చేంజ్ అవుతుంది. పుష్ప, నీ అవ్వ తగ్గేదే లేదు, చాలా బాగుండది. ఈ కారు నాకు చాలా బాగా నచ్చుండదే. చూచూ ట్రైన్ ఇప్పుడు నేను నా కంటైనర్ ఓపెన్ చేస్తాను. చూచూ ట్రైన్ ఇప్పుడు స్పీడుగా వచ్చి దీనిని గుద్దితే అప్పుడు కంటైనర్ ఓపెన్ అవుతుంది. చూచూ ట్రైన్ చూడండి. చూచూ ట్రైన్ ఇదేంటి, నాకు కంటైనర్ ఓపెన్ అయ్యింది కానీ ఇందులో చూస్తుంటే చాలా చెత్త ఉన్నట్టుంది. చూచూ ట్రైన్ ఇంత చెత్తను నేను ఏమి చేసుకోవాలి? చూచూ ట్రైన్ నాకు గిఫ్ట్ అసలు మంచిది రాలేదు. చూచూ ట్రైన్ నా పేరు వేనం. ఇప్పుడు నేనే దీన్ని ఓపెన్ చేస్తాను. నేను స్పీడ్ గా వచ్చి దీనిని గుద్దితే ఖచ్చితంగా ఇది ఓపెన్ అవుతుంది. ఏ 1 2 3 ఇదిగో. మనకు కావాల్సింది ఇదే కారు కదా. సూపర్ గా దొరికింది నాకు. చూడండి, ఈ కార్ని నేను బయటికి తీశాను. సూపర్ గా ఉంది కారు, చాలా పెద్దగా ఉంది. అవెంజర్స్ దగ్గర ఇలాంటి కారు ఒక్కటి కూడా లేదు. సరే, ఇది ఎలా వెళ్తుంది? బాగానే వెళ్తుంది. భలే సూపర్ గా ఉంది. ఇందులో వచ్చేసి వెనక్కి ఇంకా మనమైతే కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఓ, భలేగా నచ్చింది. అన్నయ్య, ఇప్పుడు వచ్చేసి నేను ఓపెన్ చేస్తాను. నా దగ్గర వచ్చేసి ఆల్రెడీ స్టిక్కీ బాంబ్స్ అయితే ఉన్నాయన్నయ్య. ఇదిగో, ఇప్పుడు వచ్చేసి నేనైతే నా కంటైనర్ని అయితే ఓపెన్ చేసేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, మీరు మాత్రం ఇంకా వీడియోని ఇప్పటి వరకు చూసి కూడా లైక్ చేయకపోతే వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం వచ్చేసి కంటైనర్లో దాచుకొని మనం కంటైనర్ని పేల్చేద్దాం. ఇప్పుడు దీన్ని అయితే నేను పేల్చేసాను. ఫ్రెండ్స్, పదండి, ఇంకా ఎందుకని ఆలస్యం చేస్తున్నాం, మనకేం వచ్చిందో చూద్దాం. పదండి, ఇంతకీ మన కంటైనర్లో ఏం వచ్చింది? అరే, ఇదేంటిది అన్నయ్య? ఇదేదో బైక్ లాగా అనిపిస్తుంది అన్నయ్య. మనమైతే దీన్ని ఒకసారి బయటికి తీసి చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఎలా వెళ్తుంది? వామ్మో, అరే అన్నయ్య చూడరా, ఇది వచ్చేసి గాల్లో వెళ్తుందేంటి? నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. వెనక్కి కూడా చూడరా అన్నయ్య, చాలా డిఫరెంట్ బూస్ట్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. అరే, ఇది వచ్చేసి చాలా బాగుంది అన్నయ్య. చూడు, గాల్లో మనమైతే వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా సరే వెళ్ళిపోవచ్చురా అన్నయ్య. చూస్తున్నావారా, మనం వచ్చేసి తొందరగా ఎక్కడికైనా సరే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి భలే సూపర్గా ఉంది కదా. సూపర్గా నచ్చింది అన్నయ్య. నాకైతే ఈ బైక్ చాలా బాగా నచ్చింది. పుష్పరాజ్, చూసావా బైక్ ఎలా ఉంది? చాలా బాగుంది కదా. సరే ఇప్పుడు నేను నా కంటైనర్ ని ఓపెన్ చేస్తాను. నేను నా కంటి చూపుతో కంటైనర్ డోర్స్ ఓపెన్ చేస్తాను. కంటైనర్ డోర్స్ ఓపెన్ చేసుకో. చూడండి, కంటైనర్ ఓపెన్ అయిపోయింది. కానీ ఇందులో ఏంటి, ఏదో ట్రక్ అయితే కనిపిస్తుంది. సరే, మనం దీన్ని ఒకసారి బయటికి తీసి చూద్దాం. అరే, ఇదిగో చూడండి, దీన్ని నేను బయటికి అయితే తీసాను. ఇది వచ్చేసి చాలా పాత ట్రక్. దీన్ని చూస్తున్నారు కదా, ఇది చూడడానికి ఒక లారీ లాగా అనిపిస్తుంది. కానీ ఇది నాకు అస్సలు నచ్చలేదు. నేను ఈ ట్రక్ తో ఏం చేసుకోవాలి? ఇది చూడండి, చాలా పాత ట్రక్ అన్నమాట. ఇది వచ్చేసి తొందరగా పాడైపోతుంది. వాళ్ళకేమో మంచి గిఫ్ట్లు వస్తున్నాయి, కానీ నాకెందుకని ఇంత పెద్ద ట్రక్ వచ్చింది? సరే, నేను ఎంతకైనా ఆర్మీని బిల్డ్ చేస్తున్నాను కదా. ఆ ఆర్మీ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మనకు ఈ ట్రక్ బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేనే కదా కంటైనర్ ని ఓపెన్ చెయ్యాలి. సరే, ఇక్కడ నా దగ్గర ఉన్న నైఫ్ తో ఇక్కడున్న లాకర్ ని ఈజీగా కోసేస్తాను. నైఫ్ తో దీన్ని అయితే మనం కోసేయాలి కదా. సరే, కోసేద్దాం. అరే, ఏంటి ఈ పందులేంటి గాల్లో ఎగురుతున్నాయి? చూడ్డానికి ఇవి చాలా డేంజర్ గా కనిపిస్తున్నాయి కూడా. కానీ ఏంటి, ఇవి గాలిలో ఎలా ఎగురుతున్నాయి? అంటే వీటి దగ్గర ఏదైనా పవర్ ఉందా? మనకు కూడా ఈ పవర్ కావాలి. అప్పుడు మనం గాలిలో ఎగరవచ్చు, ఎక్కడికైనా వెళ్ళవచ్చు. వీటిని చూస్తుంటే ఇవి చాలా ప్రమాదకరమైన పందులలాగా అనిపిస్తున్నాయి. అమ్మయ్య, ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి అందరూ అయిపోయినట్టున్నారు. ఇప్పుడు వచ్చేసి మనం ఒక్కలమే మిగిలాము. అయితే గైస్, నా దగ్గర చిన్న పిస్తోల్ అయితే ఉంది కదా. ఈ పిస్తోల్తో వచ్చేసి మనం అయితే కంటైనర్ అయితే లాకర్ని పేల్చేద్దాం. అప్పుడు వచ్చేసి దాని డోర్స్ అయితే ఓపెన్ అయిపోతాయి అనమాట. ఓకే గైస్, కంటైనర్ లాకర్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ 4 అవే అనమాట. వీటిని వచ్చేసి ఓకే, ఒక దాన్ని అయితే పేల్చేసాం, ఇంకా ఇంకో దాన్ని అయితే పేల్చేసాం,
ఇంకా రెండు అయితే ఉన్నాయి గైస్. ఈ రెండింటిని కూడా మనమైతే పేల్చేద్దాం. ఓకే గైస్ నేనైతే కంటైనర్ అయితే పేల్చేసాను. ఇందులో చూడండి నాకైతే సూపర్ కదా, ఒకటి వచ్చేసి బైక్ అయితే వచ్చింది, అలాగే ఇంకోటి వచ్చేసి బుగాటి కార్ అయితే వచ్చింది గైస్. ఇవి రెండు కూడా చాలా అంటే చాలా సూపర్ స్పోర్ట్స్ బైక్ అలాగే సూపర్ స్పోర్ట్స్ కార్స్ అన్నమాట. అరే గైస్ ముందైతే మనమైతే ఒక బైక్ని అయితే బయటికి తీసి చూద్దాం. వామ్మో దీని డిజైన్ అయితే చూడండి నిజంగా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. కాకపోతే దీనిపైన ఇద్దరు కూర్చోవడానికి ఎక్కువగా ప్లేస్ లేదు, కానీ ఒక్కరైనా సరే కూర్చోవచ్చు. దీని టైర్ల డిజైన్ కూడా చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంది. అలాగే ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేశారా, దీనికి వచ్చేసి టైర్స్కి కూడా మనకైతే ఈ బండికి ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ అయితే ఉందన్నమాట. నిజంగా నాకైతే ఈ బైక్ చాలా బాగా నచ్చింది, చాలా స్పీడ్గా కూడా వెళ్తుంది. సరే చూడండి బైక్ అయితే దీని డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో మనకు కార్ అయితే ఉంది కదా, ఇది వచ్చేసి సూపర్ స్పోర్ట్స్ బుగాటి కార్ అనమాట. దీన్ని కూడా మనం ఎక్కి ఈ కార్ని అయితే బయటికి తీసి చూద్దాం, అప్పుడు ఇది ఎలా ఉంటుందో తెలుస్తుంది. వామ్మో గాయస్ చూడండి, ఊరి దేవుడా ఇంత సూపర్ కారా, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. వామ్మో ఇది చూడండి ఇక్కడ మీకు బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, కానీ దాన్ని మీరు అప్పుడప్పుడు చూస్తున్నట్లయితే అది మనకు గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. అరే ఏంటి ఫ్రెండ్స్ చూడండి ఇది చాలా స్పీడ్గా వెళ్తుంది. వామ్మో ఇదేం కార్రా నాయనా, చూడండి ఓరి దేవుడా ఎంత స్పీడ్గా వెళ్తుందో చూడండి. అయినా కానీ దీనికి ఎక్కువగా డ్యామేజ్ కాలేదు. ఇలాంటి కార్ వచ్చేసి నేను నా జీవితంలో ఎప్పుడు కూడా చూడలేదు. ఇంత స్పోర్ట్స్ కార్ని వచ్చేసి నాకు ఇచ్చారంటే నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్. అరే గైస్ చూడండి ఇలాంటి కారు కొనుక్కోవాలంటే మనకు చాలా డబ్బులు కావాలి, కానీ నాకు ఇది నా కంటైనర్లో ఫ్రీగా వచ్చింది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్ బైకు అలాగే కారు రెండు ఎలా ఉన్నాయి, అద్దిరిపోయాయి కదా. అయితే ఫ్రెండ్స్ నా కారు బైక్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సూపర్గా ఉంటే ఖచ్చితంగా సూపర్ అని కామెంట్ చేయండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.